ఎవరెవరికి శ్రీకాంత్ ఎవరెవరికి ఇస్తాను చూడు రాసుకోరా మంది దాకా చెప్తాను రావాలమ్మా అందరూ వచ్చారా వస్తారంట అప్పుడు ఒకరికి వినండి అమ్మా సార్ వాళ్ళు మాట్లాడుతుంది సార్ చెప్పండి ఇట్లా గ్యాప్ వేయండి ఇట్లా గ్యాప్ తమ్ముడు ఫోటోలు తీయమ్మా ఇందులో అందరికీ నమస్కారం అండి. తెలుగే కదా, అందరికి తెలుగు వస్తుందా? ఒక్క 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఒక చిన్న 2 మాటలు చెప్పేసి నేను డాక్టర్ రెడ్డి నాయక్ అండి. సార్ డాక్టర్ రోయూరి సురేష్, సార్ రాజీవ్. మేము మహబాద్ ఉంది కదా, మహబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కొత్తగా లయన్స్ క్లబ్ నుంచి వెళ్ళి కంటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తామండి. ఇంకొకటి ఏంటి అంటే మా దగ్గర ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా కన్సల్టేషన్ ఉంటుంది, ఫ్రీ కంటి ఆపరేషన్లు ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మా దగ్గర ఫ్రీగా కంటికి చెక్ చేస్తాము, ఫ్రీ కంటి ఆపరేషన్లు చేస్తాము. ఇంకోటి ఏంటిదంటే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మొన్న అకాల వర్షాలు వచ్చినాయి. వర్షాలు పడి చాలామందికి నిరాశ్రులకి ఏం గూడు లేకుండా అయింది కదా. దాని నుంచి వెళ్ళి మా ఎన్జిఓస్ తరఫున మీకు ఎవరెవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏంటిదంటే కొంచెం మా వంతు సహాయంగా కొంచెం ఉప్పు, పప్పు, బియ్యము, ఇంకోటి కొన్ని కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము రాత్రిపూట ఇవన్నీ మీ గ్రామ పెద్దలతోటి తీసుకొని రావడం జరిగింది. మేము రమేష్ గారి తరఫున ఇక్కడికి రావడం జరిగింది. బాబా గారు ఇక్కడ ఏంటిదంటే రాజకీయంగా ఎలాంటి ఇది లేదండి, ఏ రాజకీయానికి సంబంధించింది కాదు. మానవతా దృక్పథంతో వర్షాలు పడ్డాయి కదా, అందుకు నిరుపేదలకి ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం అందియాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంకా ముందు కూడా మీకు ఏమైనా కంటి సమస్యలు ఉన్నా, కంటికి ఆపరేషన్ ఉన్నా, కంట్లో ఏమైనా శుక్లాలు ఏమైనా పెరిగినా కానీ మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఈ దసరా తర్వాత మేము ఒక మంచి రోజు చూసుకొని మీ ఊర్లో ఒక క్యాంపు కూడా మంచిగా పెడతాం. చిన్నవాళ్ళ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వారికి అందరికీ చూస్తాం. మీరు ముందు పోయినట్టు హైదరాబాద్కి వెళ్ళడం కానీ, ఇంకా వరంగల్కి వెళ్ళడం కానీ, దూరం వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహబాద్లోనే మేము ఫ్రీ ఆపరేషన్లు చేస్తున్నాం. ఆల్రెడీ ఆపరేషన్లు స్టార్ట్ అయినాయి. మీరు ఎప్పుడు వచ్చినా రేపు పొద్దుటి నుంచి వచ్చేసినా సరిపోతారు. మీకు ఎప్పుడన్నా ఆపరేషన్లు కావాలంటే ఫ్రీగా ఏంటిది ఎవరికి ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో రేపు పొద్దున తీసుకొని రా. ఒకటి ఆధార్ కార్డు తీసుకొని రా. ఇప్పుడు తీసుకురాపోయి ఈ ఫుడ్ కూడా ఎవరికన్నా ఒకటి అందినా అందకపోయినా ఎవరు గొడవ చేయకండి. ఎవరికన్నా అందలేదు అంటే మీ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ పంపిస్తాం. ఎవరికైనా తక్కువ పడింది అనుకోండి వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వలేదని చెప్పేసి అనకండి. ప్రతి గడపకు ఒకటి వస్తుంది. మీరు ఇప్పుడు మంచి మీకు ఎవరికైనా ఆపరేషన్ ఉంది, కంటి ఆపరేషన్ ఉందనుకోండి, బాబా గారి కానీ రమేష్ గారి కానీ ఎవరికైనా మీ ఊరి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే మా దగ్గర తీసుకొస్తారు. లేదంటే మీరు డైరెక్ట్ రావచ్చు. మహబాద్ ఉంది కదా, మహబూబాద్, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే తొర్రూరు బస్ స్టాండ్ ఉంటుంది. ఆ తొర్రూరు బస్ స్టాండ్ దగ్గర శ్రీ సత్య లయన్స్ ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నేను కానీ సార్ కానీ ఇద్దరు దాంట్లో ఎవరమన్నా ఒకరు ఉంటాము. లేదంటే మా మేనేజర్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు. ఎవరిని వచ్చి మేము ఈ ఊరు నుంచి వచ్చినామని చెప్పినా కానీ మిమ్మల్ని అక్కడ చేర్చుకొని మీ కంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము చూస్తాం. ఓకేనా? ఇలా దీంట్లో ఏమైనా సందేహాలు
వేరే దగ్గర ఏంటిదంటే 2-3 సార్లు మీకు ఆపరేషన్ కోసం తిప్పుతారు, మీకు అది ఉంది ఇది ఉంది అది చెక్ చేయించుకోరండి అని చెప్పేసి అంటారు. మా దగ్గర ఏంటిదంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ మిషన్స్, బయట అన్ని ఫారెన్ నుంచి వచ్చిన మిషన్ తోటి మీరు ఏ రోజు వస్తే ఆ రోజే ఆపరేషన్ చేసి అదే రోజు పంపించేస్తాం. రేపు రండి, ఎల్లుండి రండి, మాపు రండి అని చెప్పేసి కాలయాపన చేయడం, పైసలు తీసుకోవడం అలాంటిది ఏముండదు. కాకపోతే రెండు చోట్ల తీసుకుంటాం పైసలు, ఎందుకంటే రక్త పరీక్షలు చేయడానికి ఇంకోటి టాబ్లెట్లకి అయితే తీసుకుంటామమ్మా. ఇంకా వేరే దాంట్లో ఏం తీసుకోవడం ఉండదు. లేదు మాకు ఆపరేషన్ ఫ్రీగా చేయండి, మేము మంచి లెన్స్ లోపల వేసే లెన్స్లు ఉంటాయి, ఆ లెన్స్లు మంచి చేపిస్తామంటే దానికి ఏమైనా పైసలు పెట్టి మీరు చేపించుకుంటామంటే మీ ఓపిక అది, అట్లా కూడా చేస్తాం మేము. లేదండి ఖర్చు అనేది రక్త పరీక్షలకి టాబ్లెట్లకి దగ్గర 2000 అవుతుందండి, అంతకు ఎక్కువ ఏం కాదు. ఆ రక్త పరీక్షలు ఏంటిదంటే దాంట్లో కూడా హెచ్ఐవి అని చెప్పేసి ఎయిడ్స్ మీకు తెలిసిందే కదా, అది కానీ హెపటైటిస్ కానీ VDRL కానీ ఎవరికైనా షుగర్ ఉందా లేదా ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇది చేసుకున్నాకనే ఆపరేషన్కి వెళ్ళాలి. ఒకరికి ఏమైనా ఎయిడ్స్ ఉందనుకోండి చూసుకోకుండా చేస్తే ఇంకొకరికి వస్తుంది అన్నట్టు. అక్కడ మనం మంచి చేయడం తగ్గుతుంది, వేరే వాళ్ళకి అందించడం అవుతుంది. కాబట్టి ఆ టెస్ట్లు అయితే మీరే భరించుకోవాలి. చేసుకొని మా దగ్గరికి వస్తే మేము ఆపరేషన్లు ఫ్రీగా చేసుకోండి. ఓకేనా? ఈ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. మీ పాప అందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకంగా ఈ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామాన్ని తెలుసుకొని స్వచ్ఛంద సంస్థగా మాకన్నీ ఈ యొక్క ఫ్రూట్స్ కానీ షెఫర్డ్ సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంస్థ ఇంకెంతో అభివృద్ధి చెంది ఇలాంటి మారుమూల ప్రాంతానికి ఇది ఒక ఫస్ట్ టైం రావటం, ఇలాంటి మారుమూల ప్రాంతానికి మా ఎన్నో సేవలు మీ అభివృద్ధి చెందాలని మా తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సిగ్గుపడద్దు, రోగాల దగ్గర సిగ్గుపడద్దు.